వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంపుపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. పెంపు ప్రతిపాదనపై ఈ నెల ఆఖరులో అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో కొత్త మార్కెటింగ్ వాల్యూ అమల్లోకి తెయ్యనున్నట్లు సమాచారం. దీనిపై ఈ నెల 17లోగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల విలువ, ప్లాట్ల విలువ 15% వరకు పెరగనున్నట్లు సమాచారం. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్ ని కలిశారు. గడిచిన 40 ఏళ్లుగా అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్ఫ్లుయెన్సర్ గా పలు అగ్రశ్రేణి కంపెనీల సీఈఓ, బోర్డులతో కలిసి పనిచేసిన డాక్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆసక్తి కనబర్చారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు డాక్టర్ రామ్ చరణ్ కన్సల్టెంట్ గా పనిచేశారు. డజన్ల కొద్ది గ్లోబల్ లీడర్లకు శిక్షణ ఇచ్చి పలు కంపెనీలకు కన్సల్టెంట్ గా ఉంటూనే రామ్ చరణ్ 30కి పైగా పుస్తకాలు రాశారు. రామ్ చరణ్ అనుభవం తెలంగాణ పురోగతికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా ఆత్మీయంగా మందకృష్ణ మాదిగని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష, 3 దశాబ్దాల ఉద్యమం, ఆశయం, సామాజిక న్యాయాన్ని నిలువెత్తు నిదర్శనం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఉద్యమం విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలిచిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనురాగం, ఆప్యాయతంగా పలకరించి ఎంఆర్పీఎస్ ఉద్యమం పట్ల మరియు మాదిగ జాతి ఎడల ఉన్న ప్రేమకు వ్యక్తపరిచారన్నారు. ప్రధానమంత్రి గారు తన ఛాంబర్ లో మందకృష్ణ మాదిగని కూర్చోబెట్టుకుని కులం, కషాయం అనేక విషయాలు మాట్లాడడం జరిగిందన్నారు. హైదరాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి శనివారం దారుణ హత్యకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానంతో తన భర్తీ హత్య చేసి ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి అతడికి ఆపి నిలదీశారు. మృతదేహం చెత్త డబ్బలో దొరికిందని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు మహమ్మద్ హసన్ కు ఎంక్వైరీ చేయగా అనుమానంతో తన భార్య అస్మా బేగం ను కత్తితో పొడిచి చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అస్మా బేగం గత కొంతకాలంగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుందని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అస్మా హత్య విషయం తెలుసుకున్న ఫిరోజ్ ఖాన్ హుటాహుటి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డ్ ని ఢీకొట్టిన కారు. అక్కడికక్కడే మృతి చెందిన సెక్యూరిటీ గార్డ్ గోపి. అతివేగమే ప్రమాదకరమని మద్యం మత్తులో వాహనం నడుపుతున్న కార్ డ్రైవర్ అని అన్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ప్రమాద దృశ్యాలు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, ఆదర్శ నగర్, నెహ్రూ నగర్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా తొట్టెల కార్యక్రమం, షేర్లింగంపల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ కార్పొరేటర్ గుంజి వాసు, పోతురాజుల విన్యాసాలు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొట్టెల కార్యక్రమాన్ని, పోతురాజుల విన్యాసాలు నిర్వహించి పురవీధుల గుండా తిరుగుతూ బ్యాండ్ మేళాలతో మాతకు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంచి వాసు కుటుంబ సభ్యులు, మల్లేష్, అభిమానులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రజానికం మొత్తం ఆరోగ్యాలతో నిండునూరేళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అందరూ బాగుండాలని చెప్పేసి, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్న ఇష్యూస్ అన్ని తొందరగా రిజాల్వ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఇప్పుడు ఈ తొట్టెల తీయడానికి కారణం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఈ పండుగ జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు కాబట్టి ఎటువంటి అవకలు లేకుండా, ఎట్లాంటి లేకుండా అందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా మీడియా మిత్రులకు కానీ ప్రతి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లనే ఈ ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసు ఇట్లా సొట్టెల తీసుడు మా గల్లీలో యూత్ అందరూ ఒక దగ్గర చేసి గ్యాదర్ చేసుడు చాలా మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే తీసి అందరూ యూత్ అందరూ గ్యాదర్ చేసి ఇంకా కొన్ని మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సొట్టెలు అనేది మంచి సక్సెస్ అయ్యి ఏం పనులు లేకుండా మంచిగా జరుగుతుంది. అఖిల భారత విద్యార్థి సమైక ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ నాగర్ కర్నూలు జిల్లా ఆఫీస్ లక్ష్మాచారి భవన్ లో నాగర్ కర్నూలు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పోరాటాలు త్యాగాలు ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్రానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై శాస్త్రీయ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 88 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ప్రాణంగా, విద్యారంగం సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నామన్నారు. 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు, కార్యకర్తలు, విద్యార్థులు మిత్రులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు నరేష్, సహాయ కార్యదర్శి నితిన్, జిల్లా అధ్యక్షులు జయరాం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి ఫెలోషిప్, స్కాలర్షిప్స్ ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్, ఫెలోషిప్స్ విడుదల చేస్తే పేద విద్యార్థులైనా, పేద తల్లిదండ్రులైనా వాళ్ళకు భారం కాకుండా తన విద్యాభ్యాసాన్ని, డిగ్రీని, పీజీని చదువుకునే విధంగా ఉంటుందని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క విద్యార్థి కానీ, ఈ యొక్క భారతదేశంలో ఏ ఒక్క విద్యార్థి కానీ అన్యాయం జరిగితే మాత్రం అఖిల భారత విద్యార్థి సమైక్య ఊరుకోదని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.